Very good afternoon. Welcome to Question Hour. జూబ్లీ హిల్స్ బైపోల్ ఈ బైపోల్కి సంబంధించి తెలంగాణలో 3 పార్టీలు ప్రధానంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఈ బైపోల్కి సంబంధించి ఎంత క్లియర్ కట్గా వెళ్తున్నా మనం చూస్తున్నాం. అయితే ప్రతి పార్టీ గెలవాలని అనుకుంటారు. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి హైదరాబాద్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ కూడా మేము ముందుకు వెళ్తున్నామని చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అయితే సాధారణంగా ఎలక్షన్స్ అంటే ఆ పార్టీకి మధ్య పోటీ ఉండడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. నిన్నటి వరకు ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో 3 పార్టీలు ఎవరిని అభ్యర్థిని కేటాయిస్తారు, ఏ అభ్యర్థిని కేటాయించిన తర్వాత వచ్చినటువంటి బొజ్జగింపుల పరం ఇవన్నీ చూస్తాం. అయితే ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత ఉందో వారు కూడా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ని కీగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ ప్రభుత్వ విధానాలు లేదంటే ఇచ్చినటువంటి హామీలు చేస్తున్నటువంటి విధానాల వల్ల విసుగు చెందో లేదంటే బాధపడో ఇప్పటికే వారు నిరసన తెలిపి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి నో రెస్పాన్స్. సో దానివల్ల కూడా ఈ బైపోల్ని అస్త్రంగా చేసుకొని ముందుకెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏంటి ప్రభుత్వం ముందున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం మాట్లాడదాం. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ బైపోల్ అనేది చాలా కీలకంగా అనుకుంటున్నారు. ఎందుకంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రభుత్వం ముందుకెళ్తోంది, మా వైపే ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 2 పార్టీల నుంచే కాకుండా అంటే ప్రతిపక్ష పార్టీలు 2 బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 పార్టీల నుంచే కాకుండా ఇంకా కొంత తలనొప్పులు కూడా ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం. కాంగ్రెస్ పై RRR రైతులు ఏదైతే RRR రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అలైన్మెంట్ మార్చకపోతే గనక 15వ తేదీ అంటే రేపటి వరకు టైం ఇచ్చారు. మార్చకపోతే గనక 200 మంది నామినేషన్స్ వేస్తామని ఇప్పటికే ఫస్ట్ నామినేషన్ కూడా దాఖలైంది. ఇప్పటికే ఈ రోజు తొలి నామినేషన్స్ లోనే 15 మంది ఇప్పటి వరకు నామినేషన్ వేశారు. అప్పుడే అర్థమవుతుంది మనకి ఏ స్థాయిలో ఇక్కడ మనకి వార్ ఉండబోతుంది అనేది. సో RRR రైతులు అలైన్మెంట్ మార్చకపోతే కనుక మాకు ఉన్నటువంటి భూములన్నీ కూడా మేము కోల్పోతున్నాము, లేదంటే మాకు వచ్చి అమౌంట్ అయినా పెంచాలి, ప్రభుత్వం మీద ఈ విధంగా మేము చెప్పాల్సిపోయాం కాబట్టి బైపోల్లో ప్రభుత్వం మీద మేము నిరసన తెలియజేయడానికి 200 మంది వరకు రైతులు అక్కడ నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సెకండ్ పాయింట్ పీసీఆర్ మాల మహానాడికి సంబంధించి ఇదైతే మాల మహానాడికి సంబంధించి కూడా అలైన్మెంట్ కి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించే నడుస్తోంది. పెద్దల కోరిక మేరకే ఈ అలైన్మెంట్ మార్చారనేది వాళ్ళ ఆరోపణ, దానికి సంబంధించే ముందుకెళ్తున్నారు. ఇక నెక్స్ట్ మాల మహానాడుకు సంబంధించి కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిందో ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏదైతే అన్యాయం జరిగిందని చెప్పి మాల మహానాడుకు సంబంధించి కూడా వారు కూడా ఈ బైపోల్ ని కీగా తీసుకోబోతున్నారు. అంటే వారి నిరసనని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ బైపోల్లో వారు కూడా ఎలక్షన్స్ సంబంధించి నామినేషన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అదే విధంగా నిరుద్యోగులు కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నారు. మనం చూసాం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఏదీ లేదు, మా బలంతో మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మీరు తిరగబడితే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రభుత్వానికి క్లియర్ కట్ గా చూపిస్తామని నిరుద్యోగులు కూడా ఈ బైపోల్లో నామినేషన్స్ వేయడానికి సిద్ధపడుతున్నారు అనేది వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఓట్ చోరీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ అస్త్రంగా తీసుకుంటుంది, ఎక్కడో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ మొత్తం అంతా చెప్తున్నారు, దేశం మొత్తం అంతా బీహార్ ఎలక్షన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత. కానీ తెలంగాణలోని ఈ ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ట్రై చేస్తుందంటూ కూడా కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సో దానికి సంబంధించి కూడా వారి దగ్గర నుంచి కూడా మనకి కౌంటర్స్ అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ కి ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పులుగా మారాయి. అంటే పార్టీల నుంచే కాకుండా ఈ విధంగా నిరుద్యోగుల దగ్గర నుంచి RRR రైతుల దగ్గర నుంచి అదేవిధంగా మాల మహానాడు నేతలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన సవాళ్ళు. ఏదైతే ఒక్క నియోజకవర్గానికి సంబంధించి బైపోల్ సంబంధించి ఇంతమంది పోటీ చేస్తే ఓట్ చీలిక అవుతుంది. ఆ ఓట్ ఎప్పుడైతే చీలిందో ఆపోజిట్ పార్టీకి అది పాజిటివ్ గా మరి అవకాశం కూడా ఉంటుంది. ఈ సంబంధించి చాలా సందర్భాల్లో చూసాం మనం. ఎగ్జాంపుల్ నిజామాబాద్ పొసప్ బోర్డు సంబంధించి కూడా ఇదే స్థాయిలో భారీగా అక్కడ నామినేషన్స్ దాఖలయ్యాయి. సో ఎప్పుడైతే ఒక వ్యతిరేకత దానివల్ల ఓట్ చీలిక స్టార్ట్ అయిందంటే కనుక అది వేరే పార్టీకి అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నది కూడా మనం చూద్దాం. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ మై బ్యూటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మొత్తానికి మాలలకు అన్యాయం జరుగుతోంది అంటూ కూడా మాల మహానాడుకు సంబంధించినటువంటి జేఏసీ నిన్న సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారని చెప్పాలి. ఏకంగా 200 మందితో మేము నామినేషన్లు వేయిస్తున్నాం, అవసరమైతే ఇంకెక్కువ వేసినా పెద్ద ఆశ్చర్యం లేదు, మాలలెవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వ అంతమే మాలల పంతం అంటూ కూడా చాలా తీవ్రంగా చాలా ఒక రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మాత్రం మాలల నుంచి కనిపిస్తోంది. భట్టి విక్రమార్కకు కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ నిరసన నామినేషన్ల రూపంలో మీ నిరసన తెలియజేస్తాం, ఈ ఎన్నికని ఖచ్చితంగా ఓడగొడతామంటూ కూడా మాలలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 200 మందితోటి మాలలతోటి నామినేషన్లు వహిస్తాం, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామంటూ కూడా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్ హెచ్చరించడం జరిగింది. తో పాటు చెరుకు రామచంద్ర గారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్, వీళ్ళిద్దరూ నిన్నటి నుంచి చాలా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తున్నారు. మాలలకు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలు, ఖచ్చితంగా అన్యాయాలను ఎండగడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏకపక్షంగా షమీమ్ అఖ్తర్కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ కమిషన్ ఉందో, కమిషన్ వేసి సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ వర్గీకరణ చేసి వీటిని అమలు చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఆల్మోస్ట్ గ్రూప్ 1లో 15, గ్రూప్ 2లో 17, గ్రూప్ 3లో 26 కులాలకు రిజర్వేషన్లను దూరంగా చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ కూడా ఒక రకమైనటువంటి ఆగ్రహం ఈరోజు మాల లోపల కనిపిస్తోంది. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మందాల భాస్కర్ గారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్, తో పాటు చెరకు రామచంద్ర గారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్, ఇద్దరు కూడా మనతో పాటు స్టూడియోలో పాల్గొంటున్నారు. ముందుగా రామచంద్రరావు గారు, అట్లాగే భాస్కర్ గారు, వెల్కమ్ టు ఐ న్యూస్. సో ఏంటి మీ నిరసన ఎందుకు ఇంత తీవ్రతరం చేస్తున్నారు? 200-300 మంది వరకు నామినేషన్లు వేయిస్తూ ఉంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఆల్ దిస్? ఈ నిరసన వెనకాల ఎందుకు ఓడించడానికి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటించకుండా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా, మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పును తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలను, ఉపకులాలను దూరం చేసి అన్ని విధాలుగా విద్యకు, ఉద్యోగాలకు, ఉపాధికి అన్ని విధాలుగా దూరం చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క వైఖరిని విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగినది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా, పార్టీ అధినేతలకు, పార్టీ ప్రెసిడెంట్లకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి మీరు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినమున ఏప్రిల్ 14వ తారీఖు 2025వ తారీఖు రోజు ఏదైతే జీవో తెచ్చిరో, 99 జీవో తెచ్చిరో, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి, లేకుంటే ఆ జీవోలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. మరి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారికి, అదేవిధంగా సిపిఐ అధినేత అధ్యక్షులకు కార్యదర్శి గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ఏదైతే పిసిసి అధ్యక్షులు ఉన్నారో మరి అధ్యక్షుల వారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మాలలకు జరుగుతున్న అన్యాయము తీవ్రమైనటువంటిది. మరి మాల విద్యార్థులు మరి విద్యను అభ్యసించకుండా మరి వాళ్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరి ఉద్యోగులకు ప్రమోషన్ లేకుండా మరి వాళ్ళు వెనుకబడతానికి గురి అవుతున్నారు. మరి అదేవిధంగా సంక్షేమ రంగంలో కూడా మరి తీవ్ర అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మేము వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా 75% మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ ఉంటాయి మీ దాంట్లో. ఇది కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే పరిమితమా? ఈ నిరసన అనేది రేపు పొద్దున రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఇదే నిరసన కంటిన్యూ చేయబోతున్నారా? ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. తెలంగాణ రాష్ట్రంలో మరి మాలలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని మన రేవంత్ రెడ్డి గారిని చేస్తే ఈరోజు అదే ముఖ్యమంత్రి గారు బీజేపీకి ఓట్లు వేయి అని చెప్పేసి చెప్పినటువంటి మందకృష్ణ మాదిగకు మరి న్యాయం చేసిందని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆయన తర్వాత మందకృష్ణ మాదిగ అనుకుంటారు. అంటే ఇక్కడ సామాజిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి కాబట్టి ఈ ఏదైతే బై ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉందో ఈ బై ఎలక్షన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం చేసే వరకు మరి మా పోరాటం ఆగదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని
మాకు ఏదైతే రోస్టర్ విధానంలో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాలి. అదేవిధంగా 5 నుంచి 7% రిజర్వేషన్ కల్పించకపోతే మా యొక్క తీవ్రతను, మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మా ప్రభావాన్ని చూపి మరి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. భాస్కర్ గారు ఇందాక 20 లోపే రోస్టర్ విధానాన్ని తీసుకురావాలంటున్నారు. ఐ థింక్ ఇప్పుడు 22 రోస్టర్ విధానం మాలలకు నడుస్తున్నది, కేటాయించి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక 30 లక్షల మంది వరకు మాలల ఓట్లు ఉన్నాయి ఆ ప్రభుత్వం నిలబడడానికి కీలకమైనటువంటి ఓట్లు. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఏం సంకేతం ఇస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా, ఆఫ్ కోర్స్ మీకు భట్టి విక్రమార్క కూడా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి ఏమన్నా హెచ్చరికలు ఇస్తున్నారా? ఆయనకి ఏమన్నా ఇక్కడ సంకేతం పంపిస్తున్నారా? ఈ ఎన్నికలకి ఎట్లా మాట్లాడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి ఉద్యమం చేపట్టబోతున్నారు? వాస్తవంగా మాల సామాజిక వర్గానికి ఈ దుస్థితికి కారణమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు, మిగతా వివేక్ గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు మాల సామాజిక వర్గం పట్ల నిలబడకపోవడం వల్ల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు, ఆయన చేస్తున్న పొలిటికల్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలల యొక్క అనైక్యత వల్ల ఈరోజు మాలలకు ఈ రిజర్వేషన్ లేకుండా పోయాయనే విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే రిజర్వేషన్లో వాళ్ళు ఎమ్మెల్యేలై ఆ మాల సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా చేయడం వల్ల ఈరోజు అన్యాయం జరిగింది. మంత్రిత్వ శాఖల్లో ఉంది. ఎస్, బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మధ్యన ప్రాబ్లం ఉందా, వివేక్ గారికి రేవంత్ రెడ్డికి మధ్యలో ప్రాబ్లం ఉందా తెలియదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 78 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గం ఓట్లేస్తూ ఉంది. ఈరోజు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అయ్యారంటే ఈరోజు ఇది మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఈరోజు మేము కూడా చెప్తున్నది ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమి చెప్పింది, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలండి? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి? ఆయన ఏమన్నాడు? లేటెస్ట్ జనాభా లెక్కలు తీసుకోమని చెప్పాడు. ఈ యొక్క 78 సంవత్సరాలలో ఈ 59 కులాలలో ఎవరు అభివృద్ధి చెందారో అభివృద్ధి చెందిన వాళ్ళకు రిజర్వేషన్ తక్కువ చేసి వెనుకబడ్డటువంటి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాడు. ఎంపరికల్ డాటా ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నదని లెక్కలు తీసుకోవాలని చెప్పాడు. అంతేకాకుండా క్రిమిలేర్ కూడా తీసుకురమ్మని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎవరితో చర్చించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేధావులతో చర్చించారా? న్యాయ నిపుణులతో చర్చించారా? రాజ్యాంగ నిపుణులతో చర్చించారా? లేకపోతే మాల ఎమ్మెల్యేలతోటి, మాదిగ ఎమ్మెల్యేలతోటి ఈ తెలంగాణలో ఉన్న పౌర సమాజం వర్గీకరణకు మద్దతు అఖిలపక్షలాగా ఒక కమిటీ వేయాల్సింది. కమిటీ వేసి దానికి ఒక జీవో ఇష్యూ చేయడమా, లేదంటే దాన్ని ఎట్లా వర్గీకరించాల్సిందా, ఈ పద్ధతిలో వెళ్ళాల్సింది ఒకటి సార్ జరగాల్సింది. మంత్రులతోటి ఒక ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ మంత్రుల ఉపసంఘానికి సంబంధించిన వాళ్లకు ఎన్ని కులాలు ఉన్నాయి ఏంటి అనేది జనాభా లెక్కలు తీయాలి కదా. 78 సంవత్సరాల నుంచి ఈ దళితులలో ఎవరు అభివృద్ధి చెందారు, పాలక వర్గాలు వీళ్ళ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు లేరా, వీళ్ళు ఎంత బడ్జెట్ కేటాయించారు, విద్యా అవకాశాలు ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, వీటి మీద లోతైన చర్చ కదా జరగాల్సింది. ఎందుకు 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసింది అంటే నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్కు మందకృష్ణ గారితో మీటింగ్ పెట్టించి ఢిల్లీకి వెళ్ళి నేను మీకు సహకరిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జితోటి మీరు మీ యొక్క రాష్ట్రాలు చేసుకోవచ్చు. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు సార్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంటు ద్వారా వచ్చింది. మరి ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషను పార్లమెంటు ద్వారా తీసుకురావాల్సింది పోయి మీరు రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల దాని యొక్క దళితుల యొక్క పౌరసత్వాన్ని మీరు మొత్తము చాలా చులకన చేసినట్టు కనబడ్డది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నేనే సుప్రీంకోర్టులో నేను లాయర్ని పెట్టాను, నా వల్లనే వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో మంత్రులతో చెప్పకుండా, ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయకుండా, ఏదైనా కానీ ప్రజా సమస్యలు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్యనైనా అసెంబ్లీలో చర్చ జరగాలి కదండి. షమీం అఖ్తర్ కమిషన్ వేశారు. షమీం అఖ్తర్ కమిషన్ ఏం చెప్పిందో ఇంతవరకు రేవంత్ రెడ్డి బయటకు చెప్పలే. కనీసం సహచార మంత్రులకు చెప్పలేదు, మాల ఎమ్మెల్యే. తెలంగాణలో ఈ కమిషన్ డెడికేషన్ కమిషన్ వేస్తున్నారు, షమీం అఖ్తర్ కమిషన్ వేస్తున్నారు. కమిషన్ ఏం చెప్పిందో బయటికి రావట్లేదు, కోర్టులకు కూడా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ టెస్ట్ విషయంలో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయింది అక్కడే. ఈరోజు మాలల విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అక్కడే. కానీ ఇక్కడ 2 అంశాలను ప్రధానంగా మాట్లాడదాం. ఒకటి, బీసీలకు సంబంధించి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమ తీవ్ర రూపం మనం ప్రస్తుతానికి తెలంగాణలో చూస్తున్నాం. మీరు మాల మహానాడుకు సంబంధించిన వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నిరసనలు తెలిపితే ఈ వ్యతిరేకత ప్రభుత్వానికి తెలుస్తుందా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? 30-40 లక్షల మందికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు అన్న
ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి చూడండి, ఆగస్టు 1న 2024 సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి ఒక 1 ఇయర్ అయిపోయింది మొన్నటి. అవును, వాస్తవం. మొత్తము తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలు తిరిగినాం అన్న. 33 జిల్లాల మీటింగ్ పెట్టాము, ఉద్యోగస్తులను కదిలించాం, విద్యార్థులను కదిలించాం, యువకులను కదిలించాం. పెరేడ్ గ్రౌండ్లో దాదాపు 10 లక్షల మందిగా జనాభాతో మా యొక్క ప్రజెంట్ అంటే మేము మా యొక్క సత్తాను కూడా ప్రదర్శించాం. మీరు ఏది చేసినా మా సామాజిక వర్గం వాట తగ్గద్దు అని చెప్పేసి అని రిజర్వేషన్ల విషయంలో కానీ రోస్టర్ విషయంలో కానీ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాం, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అంటే ఓన్లీ కలిసారా ఉప ముఖ్యమంత్రిని కానీ లేదంటే డిప్యూటీ సీఎం గారికి ఏమంటున్నారు? వాళ్ళకు మీ నిరసన మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉందంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పరిస్థితి, ఆ నియోజకవర్గంలో అన్ని కులాల ప్రజలు ఉంటారు, ఆ ప్రజల తరపున ఎన్నుకోబడ్డం మళ్ళీ మేము నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచన తప్ప ఈ సామాజిక వర్గం యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కాకపోవడం వల్ల కదా ఈరోజు రిజర్వేషన్ లేకుండా పోయినాయి. మేము చెప్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణకు ముఖ్యమంత్రి లేకపోతే 1-2 సామాజిక వర్గాలకి ముఖ్యమంత్రి? ఈరోజు 20 నెలల్లో ఆయన పరిపాలనలో బీసీల రిజర్వేషన్లో ఫెయిల్ అయిపోయాడు, ఎస్సీల రిజర్వేషన్లో ఫెయిల్ అయిపోయి 58 కులాలకు అన్యాయం చేశాడు. ఈరోజు ఆయన చేస్తున్నది ఏంటంటే తన కుటుంబము, తన వ్యక్తిగత భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కొరకు తప్ప ఏ మేధావులతో చర్చించకుండా, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ని లోతైనటువంటి అధ్యయనం చేయకుండా రిజర్వేషన్లు తీసేస్తే ఈరోజు మా సామాజిక వర్గం ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లలో మొత్తం కూడా ఆ సామాజిక వర్గానికి అవకాశం లేకుండా పోయింది. శాతవాన యూనివర్సిటీ చూసుకోండి, డెంటల్ సర్జన్కు సంబంధించినటువంటి దాంట్లో, అదేవిధంగా బీటెక్లో, అదేవిధంగా మొన్న జరిగిన ఆర్టిస్ట్లో 28 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలు. ఎంత పర్సెంటేజ్ రావాలన్న డిమాండ్ ఇప్పుడు మీ దగ్గర నుంచి వస్తుంది? మేము ఈ తెలంగాణ ప్రాంతంలో 2వ అత్యంత జనాభా కలిగిన కమ్యూనిటీ. అవును, మాకు 7% రిజర్వేషన్ రావాలి ఇప్పుడున్నటువంటి 15% లెక్క తీసుకుంటే. మేము మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం ఈరోజు మాకు 26 కులాలుగా మమ్మల్ని గ్రూప్ 3లో పెట్టారు. మేము ఓసీల కన్నా, బీసీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కన్నా, ఎస్టీల కన్నా అత్యంత అభివృద్ధి చెందినమా? మాకు రిజర్వేషన్ తీసేయండి. మరి ఈ సామాజిక వర్గం మీద మీరు రాజకీయ కక్ష పెంచుకున్నారా? మీ పార్టీలో ఉండే సమస్యలు మీరు చూసుకోండి. మీకు వివేక్ గారితో విభేదాలు ఉన్నాయా, బట్టి విక్రమార్కతో వివాదాలు ఉన్నాయా? మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేశారు. ఈరోజు ఒకటి సార్, ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి ఎట్లుంటుందంటే బట్ అదే వివేక్ అంటున్నారు, మాలల కోసం, మాలల ఐక్యత కోసం నేను పనిచేస్తాను, 12 నుంచి 18% రిజర్వేషన్లు వచ్చేదాకా నేను కొట్లాడతాను, అవసరమైతే ఏఐసిసి దృష్టి కూడా తీసుకెళ్తాను ఈ అంశం పైన అని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి పైన కొట్లాడుతున్నారు. బట్ అదే వివేక్ గారు నేను ఏఐసిసి దృష్టి కూడా తీసుకెళ్తాను, నేను మాలల కోసం పనిచేస్తున్నా అంటున్నారు. నమ్మొచ్చా ఈ మాట? ఇప్పుడు 18% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉమ్మడి ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళే చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం మేము 18% రిజర్వేషన్ ఇస్తాను. మీరు చేసిన బీసీ కులగణన చేశారు, ఎస్సీలను వర్గీకరించారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ జనాభా లెక్కలు తీస్తే 64 లక్షలు 2016 సంవత్సరం వరకే ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఇలా జనాభా ఎంత పెరుగుతుందని మినిమం 70 లక్షల వరకు పెరుగుతారు కదా. ఈ 70 లక్షలకు జనాభా తగ్గట్టు నువ్వు ఎందుకు రిజర్వేషన్ చేయలేకపోయావు రేవంత్ రెడ్డి? నువ్వు 3% కాదు, మీకు ఈ ప్రజల పట్ల ప్రేమ ఉంటే, దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితులు అభివృద్ధి చేయాలని మీరు కోరుకొని ఉంటే ఈరోజు మాకు 22 నుంచి 23% రిజర్వేషన్ కావాలి. దాన్ని మీరు ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఎందుకు ఈ అడావిడి? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేశాడు తప్ప ఈరోజు 58 కులాలు. సార్ మీకు విషయం చెప్పాలి, గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళు 15 కులాలకి వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చి 7వ రోస్టర్ ఇచ్చారు. గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి 18 కులాలకి 2వ రోస్టర్ ఇచ్చారు, వాళ్ళకు 9% రిజర్వేషన్ ఇచ్చారు. మరి గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి 26 కులాలకు కలిపి 5% ఇచ్చారు. ఈరోజు గ్రూప్ 2లో ఉన్న 17 కులాలు మేము పులిని పిల్లిని ఒకే బోన్లో పెడితే వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారండి? గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళకు అత్యంత వెనుకబడ్డ సంచార కులాలకు 2-3% ఇవ్వని అడుగుతున్నాం మేము. దయచేసి మేము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము 58 కులాల తరపున మాట్లాడుతున్నాం ఈరోజు. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే మాలకు వాళ్ళ గ్రూపులు తయారు చేసే విషయంలో నిపుణులతో చర్చించాలి, మేధావులతో మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి మాలమాది ఎమ్మెల్యేతో డిస్కషన్ చేయాలి. ఈరోజు జిల్లా పోస్టులు ఉంటాయి సార్, జోనల్ పోస్ట్ ఉంటుంది, మల్టీ జోనల్ ఉంటుంది, స్టేట్ పోస్టులు ఉంటాయి. నీకు ఏం అవగాహన ఉందని చేశారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు దుందుడుకు చర్యలు
అందుకే ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి తప్ప తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించడం తప్ప. రామచంద్ర గారు, అంత సీరియస్ ప్రభుత్వం తీసుకుంటుందని అనుకుంటున్నారు? మీరు నిరసన సంవత్సరం నుంచి తెలుపుతున్నారు. మీరు పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో పెద్ద ఒక భారీ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఇక నుంచి ఇంకా సీరియస్ గానే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల పైన మీ ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి అంత సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంటారు అనుకుంటున్నారా? భట్టి విక్రమార్కని ఏమైనా కదిలించేటువంటి అవకాశం ఉంటుందా? ఆయన దగ్గర నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఏమైనా హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ విషయంలో మేము బట్టి విక్రమార్కి కలిసినాము, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగినది. అయితే ఈ విషయంలో కంపల్సరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కంపల్సరీ చొరవ తీసుకోవాలి. తీసుకుంటేనే న్యాయం, అంటే ఇప్పుడు సామాజిక న్యాయం జరగాలంటే గాను అందరికీ సామాజిక న్యాయము, సమానత్వము, సమాన అవకాశాలు దక్కాలంటే గాను కంపల్సరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చొరవ తీసుకోవాలి. దాంతోపాటు మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారు అంటే బట్టి విక్రమార్క కానీ, వివేక్ గారు కానీ, మంత్రివర్యులు ఉన్నటువంటి వివేక్ గారు కానీ, గడ్డం స్పీకర్ గారు కానీ, గడ్డం ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళు ఎమ్మెల్సీ మన దయాకర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మాల జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని చర్చించి న్యాయం చేసే దిశలో వీళ్ళు ముందుకు రావాలి కదా. ఈ రోజు రాకుండా మరి మాల సమాజాన్ని మరి వెనకాల పెట్టుకొని ఈ రోజు మాల సమాజానికి వీళ్ళు ముందర ఉండి ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము జూబ్లీహిల్స్ ఎన్నికలతో? ఇప్పుడు మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏదైతే మాకు రోస్టర్ విధానంలో 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాలి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాలి. దాంతోపాటు 5 నుంచి 7% రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మా ప్రజాప్రతినిధులు బట్టి విక్రమార్క కానీ, వివేక్ గారు కానీ, గడ్డం ప్రసాద్ గారు కానీ, ఎంపీ మన మల్లురవి గారు కానీ, అదేవిధంగా వంశీ గారు కానీ, మిగతా ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాల జాతికి, మాల సమాజానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తరపు నుంచి 200 మందిని మేము నామినేషన్ వేయబోతున్నాము. ఈ రోజు కూడా నేను పోయి నామినేషన్ పత్రాన్ని తీసుకోవడం జరిగినది. మరి రేపు మేము ఒక 10 మందితోనే మేము నామినేషన్ వేయాలని చెప్పేసి మేము అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మరి మాకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. న్యాయం చేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. మేము ఇక్కడ ఎవరిది కూడా ఎవరి రిజర్వేషన్లు మాకు గుంజియమని చెప్పి మేము అడగట్లేదు. కావాల్సిన హక్కు మాకు మాకు ఇవ్వాలని మేము మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. మా జాతికి నష్టం జరుగుతుంది, నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి చేవెళ్ల డిక్లరేషన్ లో కూడా వాళ్ళు 15 నుంచి 18% రిజర్వేషన్ పెంచామని చెప్పారు. ఈ రోజు రిజర్వేషన్ ఉమ్మడిగా మరి ఈ రోజు 15% నీవు డివైడ్ చేసే బదులు 18%, 22% రిజర్వేషన్ పెంచి చేయాలి కదా. ఎవరు వెనుకబడ్డారో వాళ్లకు ఎక్కువ శాతం ఇచ్చేసి తర్వాత కొద్దిగా మెరుగుపడిన వాళ్లకు దాని తర్వాత పెట్టమని చెప్పేశారంటే ఈ రోజు మాలలకు గొంతు కూసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఈ రోజు మా గొంతు కూసిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. సో మొత్తానికి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఖచ్చితంగా మీ నిరసన తెలియజేస్తాం. 200 నుంచి 300 మంది వరకు నామినేషన్లు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా సత్తా ఏంటి, మా ఓటు బ్యాంకు పవర్ ఏంటో మేము చూపిస్తామంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్ గారు, అట్లాగే చెరుకు రామచంద్ర గారు గౌరవ చైర్మన్. సో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మాలలకు అన్యాయం జరుగుతోంది. జీవో నెంబర్ 99 తోటి ఎస్సీల్లో 99 కులాల్లో 58 కులాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. తక్షణమే దీన్ని సవరించాలి అన్నది మాలల మహానాడు నుంచి జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి మాటే కాదు, ఇది ఒక హెచ్చరిక. ఖచ్చితంగా ప్రభుత్వ ఓటమి కోసం జూబ్లీహిల్స్లో ఓడిస్తాం. రేపొద్దున రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా ఓటు బ్యాంకు బలమేంటో చూపిస్తాం. మా ఓట్లతోటి గద్దెనెక్కి ఈరోజు మాకే అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాన్ని మేము ఎందుకు క్షమించాలి? మా 40 నుంచి 70 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుస్తాం. మా హక్కులు మాకు వచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఒక కమిటీ వేసి ఈ జీవో నెంబర్ 99ని సవరించి ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా చూద్దాం. మాలలు మాత్రం ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికే ప్రయత్నిస్తాం, మేము 200 మందితో నామినేషన్లు వేస్తామని ఒక పోస్ట్ కార్డు ఉద్యమం లాంటి ఉద్యమాన్ని మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూపిస్తున్నారు. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ మందాల భాస్కర్ గారు, చెరుకు రామచంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.